హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్లో ఈ నోటిఫికేషనే చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చే టైంలోనే మీకు శాలరీ అనేది 40,000 రూపాయలు ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. డిగ్రీలో కొన్ని పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, అలాగే పీజీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, అన్అకాడమీ వాళ్ళు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీతో పాటు ఏపీ పోలీస్, టీఎస్ పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అలాగే కోర్సెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే అన్అకాడమీలో జాయిన్ అవుతారో ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనితో పాటు మీకు ఈ స్పెషల్గా ఈ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనకి నైట్ 8 PM నుంచి 8:30 PM మధ్యలో మనకి టెస్ట్ అనాలిసిస్కి సంబంధించిన ఛాంపియన్షిప్ అనేది ఎవ్రీడే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఫ్రీగా పార్టిసిపేట్ చేసేటప్పుడు BSK 10 అనేటువంటి యొక్క కోడ్ని యూజ్ చేసి కనుక మీరు అన్లాక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే దీనితో పాటు సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి ఈ యొక్క రెఫరల్ కోడ్ని యూజ్ చేయండి. అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేసేటప్పుడు అలాగే ఫ్రీగా ఇచ్చేటువంటి మాక్ టెస్టులు కానీ ఫ్రీ టెస్టులు ఏమైనా ఉన్నా కూడా అవి యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా BSK 10 అనేటువంటి యొక్క రెఫరల్ కోడ్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. అప్పుడు మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క అన్అకాడమీకి సంబంధించిన యాప్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో వినవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ మనకి రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యంగ్ అండ్ బ్రైట్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇండియాలో ఉన్నటువంటి 19 ఆఫీసెస్లో వర్క్ చేయడానికి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ ఒకసారి చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పర్టికులర్ క్యాండిడేట్స్కి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీస్కి 4, ఎస్సీస్కి 8 అండ్ యూఆర్ క్యాండిడేట్స్కి 27 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీలో మనకి రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అందులో చూసుకున్నట్లయితే కార్పొరేట్ లోన్స్, అడ్వాన్సెస్, ప్రాజెక్ట్ ట్రేడ్, లైన్స్ ఆఫ్ క్రెడిట్, ఇంటర్నల్ క్రెడిట్ ఆడిట్, అలాగే రిస్క్ మేనేజ్మెంట్, కంప్లయన్స్, ట్రెజరీ అండ్ అకౌంట్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే MBA కానీ PGDBA అనేటువంటి కోర్స్ అనేది చెయ్యాలి. దానితో పాటు స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్లో కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా చార్టెడ్ అకౌంటెంట్స్ CA పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఆర్ పాస్డ్ దేర్ MBA ఆర్ PGDBA ఆర్ చార్టెడ్ అకౌంటెన్సీ ఇన్ క్యాలెండర్ ఇయర్ 2019 ఆర్ 2020 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు 2021లో రిజల్ట్స్ కోసం, ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో 2021లో ఫైనల్ రిజల్ట్స్, పీజీకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ రావాల్సినటువంటి అభ్యర్థులు కూడా ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ అనేటువంటి ఈ పొజిషన్కి ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ లా లేదా LLB చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 60% మార్క్స్ వచ్చినటువంటి ఈ LLB చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్ ఆర్ ఇండస్ట్రీ ఆర్ కంట్రీ రిస్క్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఫ్రెష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎకనామిక్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే 60% ఆఫ్ మార్క్స్ తోటి BEలో కానీ బీటెక్లో కానీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అది కూడా కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మినిమం 60% ఆఫ్ ఇన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ, IT కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ EC కానీ చేసినా అప్లై చేయొచ్చు.
లేదా మీరు 60% ఆఫ్ మార్క్స్ తోటి డిగ్రీలో ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఎంసీఏ కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు డిగ్రీతో పాటు ఎంసీఏ చేసినా అప్లై చేయొచ్చు, లేదా బీఈ బీటెక్లో ఐటీ కానీ, ఈసీఈ కానీ, కంప్యూటర్ సైన్స్ సిఎస్సి కానీ వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది హెచ్ఆర్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేయొచ్చు, లేదా పర్సనల్ మేనేజ్మెంట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ పర్టికులర్ పోస్ట్కి, హ్యూమన్ రిసోర్స్ అనేటువంటి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఖచ్చితంగా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్కి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. అలాగే కంప్యూటర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ అండ్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంక ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ ఎంటీకి సంబంధించి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్, ఎస్సీ ఎస్టీస్కి 30 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 28 ఇయర్స్ ఇచ్చారు. సో స్టైఫండ్ అనేది అంటే ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అనేది 40,000 రూపాయలు చొప్పున ఇస్తారు పర్ మంత్. ఇది శాలరీ లాగా ఈ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారిలో యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్లో ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వారికి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. అదే ఎస్సీ ఎస్టీ అయితే 40 ఇయర్స్ వరకు ఉంది, ఓబీసీ అయితే 38 ఇయర్స్ వరకు ఉందన్నమాట. ఇది ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన ఏజ్ లిమిట్స్ అనమాట. పైన ఉన్నటువంటి ఈ టేబుల్లో ఉన్నటువంటి ఏజ్ లిమిట్స్ వచ్చేసి నార్మల్ క్యాండిడేట్స్కి. ఓకే, అది మీరు గమనించాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ యానం వచ్చేసి డిప్యూటీ మేనేజర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత 17 lakh పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మీకు సంవత్సరానికి 1 lakh పైనే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది దీన్ని బట్టి చూసుకుంటే. సో 17 lakh పర్ యానం అంటే చాలా హ్యూజ్ ప్యాకేజ్ అది. కాబట్టి ఖచ్చితంగా ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోండి. సో ఎవరైతే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కెరియర్ సెక్షన్లోనికి వెళ్ళి అఫీషియల్ ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి December 19కి సంబంధించినటువంటి ఈ యొక్క డేట్ లోపు మీరు అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే December 19న ఇక్కడ మనకి అప్లికేషన్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే నాన్ రిఫండబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఎటువంటి రిఫండ్ అనేది ఉండదు. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 600 రూపాయలు, 100 రూపాయలు ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అనమాట. సో 600 వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలి. మిగిలినటువంటి క్యాండిడేట్స్ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత 3 lakh రూపీస్ అనేవి మీరు బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పర్సనల్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్. సో 5 ఇయర్స్కి తర్వాత ఓకే జాయినింగ్ అండ్ మినిమం 5 ఇయర్స్లో డిప్యూటీ మేనేజర్గా దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లై ఆన్ ఆర్ బిఫోర్ December 31st అన్నారు. అంటే ఈ నెల 19వ తేదీ నుంచి మొదలు పెడితే December 31st లోపు మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ యొక్క ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.